హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో ఒక మసాలా చాయ్ తాగితే ఆహా, ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. చూసేద్దామా మరి? బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ అనుస్వే. సో మసాలా చాయ్ అనగానే మనకి గుర్తొచ్చేవి మసాలా స్పైసెస్. చాయ్ అందరూ తాగుతారు, కానీ అనుస్వే ఛానల్లో ఒకసారి ఈ చాయ్ ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. తులసి ఆకులు అలాగే పుదీనా ఆకులు గుప్పెడు సరిపోతాయండి. తర్వాత డ్రై జింజర్ అంటే అల్లము, అల్లం తీసుకోవాలి. తర్వాత ఇలాచీలు ఒక 4, 5 తీసుకోండి. బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలు. తర్వాత దాల్చిన చెక్క ఒక 2 చెక్కలు ఇలా చిన్న ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా సోంపు అండి. సోంపు ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ తీసుకొని వీటన్నింటినీ ఒక దంచే దాంట్లో వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఈ 4, 5 ఇంగ్రీడియంట్స్ కాకుండా మీరు ఇంకా యాడ్ చేస్తాను అనుకుంటే లవంగాలు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే కచ్చాపచ్చా దంచి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో హీట్ అయిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత టీ పౌడర్ మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేసేసానండి. 3 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనము ముందుగా మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలను కూడా ఈ విధంగా ఈ వాటర్లోనే మనం యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం బాయిల్ అవ్వాలి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ వాటర్లో అబ్జర్వ్ అవ్వాలి. సో టీ పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాని ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అండి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తం వాటర్లో అబ్జర్వ్ అవ్వాలి. ఆ తర్వాత షుగర్ అండి. ఇక్కడ ఆప్షనల్ 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. మీరు 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ కాకుండా బెల్లం కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ అంతా ఆ మసాలాను పీల్చే విధంగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత గుప్పెడు పుదీనా, తులసి ఆకులను కూడా వేసేయాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ చల్లటి వాతావరణంలో మనకు కొంచెం గొంతులో అనీజీగా ఉన్న, వైరల్గా అనిపించిన ఒక్కసారి తాగి చూడండి. మసాలా టీని చాలా బాగుంటుంది. నౌ మిల్క్ యాడ్ చేయాలండి. పాలు 2 కప్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్ గ్లాస్ వాటర్లో 2 కప్స్ మిల్క్ తీసేసుకున్నాను. 5 మినిట్స్ ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు మనం మసలుస్తూ ఉండాలి చాయ్ని. ఈ విధంగా మసలడం వల్ల మసాలా మొత్తం పాలల్లో ఇనికిపోతుందండి. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకుంటుంటే నాకు ఇప్పుడే తాగేసేయాలనిపిస్తుంది. అంత బాగుంది చూడడానికి. మీరు ట్రై చేయండి ఈ చల్లటి వాతావరణంలో ఈ చిక్కని చక్కని చాయ్ని. దానికి స్నాక్గా మీ ఇష్టం అండి. బిస్కెట్స్ అయినా తీసుకోండి, ఇంకేవైనా మీరు పెట్టేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే.